సో, మొన్నటి నుంచి గూడా మనం పర్టిక్యులర్ కొన్ని కాంబినేషన్స్, పొజిషన్స్ మనం అనేది తెలుసుకుంటున్నాం. ఎందుకంటే రెమెడీస్ ఎన్నో చెప్పాం గానీ, ఆ రెమెడీస్ చాలామందేంటంటే, ఆ రెమెడీసే ఫాలో అవ్వుకుంటూ వాళ్ళ జాతకంలో ఉన్న యోగాలను వాళ్ళు యాక్టివేట్ చేసుకోకపోవటం, వాళ్ళకి తెలియకపోవటం ఎలా జేసుకోవాలి. జనరల్‌గా మనం పంచాంగం జూస్తున్నాం, లేదంటే ఏదో ఓ యాస్ట్రాలజీని కలుస్తున్నాం. ఒక ఆస్ట్రాలజిస్ట్‌కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే 2 కాంబినేషన్స్ జూడాలి. మన డేట్ ఆఫ్ బర్త్ రూట్ ఏంటి, డెస్టినీ నంబర్ ఏంటి, మన నేమ్‌లో ఉన్న నంబర్స్ ఏంటివి, మన సర్‌నేమ్ ఏంటిది, మన పేరు దేనితోటి, నక్షత్ర కలయిక, ఇవన్నీ ఏంటంటే ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్‌కి అయితేనే అర్థమవుతుంది. అందుకని మన దగ్గరికొచ్చినప్పుడు నేను 100% జెప్తాను. మీరు ఫాలో అవ్వండి నేను చెప్పింది. మీకు రిజల్ట్ లేకపోతే మనం చూద్దాం అప్పుడు. కాకపోతే రత్నధారణ, పరిహారము, అలాగే మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తప్పకుండా లైఫ్‌లో సక్సెస్ అనేది నిత్యం మీకుంటుంది. సో, ఇవాళ నేను జెప్పేదేంటంటే దశ నీచంలో ఉన్న యొక్క గ్రహానికి సంబంధించిన దశ, అంతర్దశ రావటం. మనం ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేస్తున్నాం. అయినా రిజల్ట్ లేదు. ఎగ్జాంపుల్ అనుకోండి, బుధుడు బాలేడు. నేను బుధుడికి సంబంధించిన నవగ్రహాల దగ్గర దీపం పెడుతున్నాను, పచ్చగడ్డి తినిపిస్తున్నాను, లేదంటే పెసర్లు అక్కడ పక్షులకేస్తున్నాను. అయినా నాకు రిజల్ట్ లేదు. ఎందుకు గురువుగారు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ అనేది నేననేది అందుకనే. డెప్త్ అనలైజేషన్ చేసినప్పుడు 100% రిజల్ట్ అనేది మనం ఎదుటి వ్యక్తి ఇవ్వచ్చు. మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు. అందుకని నేనంట అగ్నిశమిత్రాజ్ అందరికన్నా డిఫరెంటు. వేరే వాళ్ళు చెప్పేదానికి మన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. అందుకనే నేను మొన్నటి నుంచి కూడా కాంబినేషన్స్ నేను చెప్తున్నాను. కాబట్టి ఇవాళ తెలుసుకుందాం అసలు మనం చెడు అంటే నీచ స్థితిలో ఉన్న దశాంతరదశ గ్రహానికి సంబంధించిన దశాంతరదశ వచ్చినా, మనం పరిహారాలు చేస్తున్నా రిజల్ట్ ఎందుకు రావట్లేదు? అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కాంబినేషన్. ఇది నేను చాలా మంది జాతకాలలో చూసా. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి బుధ మహాదశ జరుగుతుంది. బుధ మహాదశ జరుగుతుందనుకుంటున్నాం. మహాదశ, బుధ మహాదశ జరుగుతుంది. సో, ఎగ్జాంపుల్ ఇది లగ్నం అయింది. మీన లగ్నం అయింది. లగ్నంలోనే బుధుడు చతుర సప్తమాధిపతి అయి చతుర సప్తమాధిపతి అయి లగ్నంలో నీచ స్థితిలో ఉన్నాడు. లగ్నంలో నీచ స్థితిలో ఉన్నాడు. ఓకే. అయితే వీళ్ళేం జేస్తున్నారు, వీళ్ళు బుధుడికి సంబంధించిన రెమెడీస్ జేస్తా ఉన్నారు. అది రెమెడీస్ అనేది ఎక్కడ రిజల్ట్ లేదు. ఓకే. ఎందుకు లేదు గురువుగారు మరి నేను బుధుడు నీచలో ఉన్నప్పుడు బుధుడికే జేయాలి గదా! అంటే అట్లా గాదు సార్. ఫస్ట్ అబ్జర్వ్ జేయండి. ఇప్పుడు మీ లగ్నం ఇదయింది. ఓకే. మీన లగ్నం. లగ్నం నుంచి 6 ఇంట్లో గాని గురువు, 8 ఇంట్లో గాని గురువు, 12 ఇంట్లో గాని గురువు. ఇక్కడ ఉన్నాడా? మీకు ఆ బుధ మహాదశ యోగించదు. ఎందుకంటే రాశికి అధిపతి కూడా నీచంలో ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడికి బుధుడికి చేసుకుంటూ వెళ్తే ఎట్లవుతది? అట్లా గాకుండా బుధుడితో పాటు బృహస్పతిని గూడా కలపాలి. లేదు, ఇక్కడ ఈ స్థానంలో లేడు గురుగారు మరి అన్నప్పుడు 11 ఇంట్లో ఏమైనా ఉన్నాడా? మకర రాశిలో నీచ స్థితిలో ఏమైనా ఉన్నాడా? చూడు అక్కడ గూడా. అక్కడ 11 ఇప్పుడేమైతది లగ్న దశమాధిపతి అయి లాభస్థానంలో నీచ స్థితిలో ఉండటం వల్ల సడెన్ ఫైనాన్షియల్ లాసెస్, ఇంక్రిమెంట్స్ రాకపోవటము, రికగ్నైజేషన్ రాకపోవటము, నీకు చదివిన దానికి చేస్తున్న ప్రొఫెషన్‌కి సంబంధం లేకపోవటము, లైఫ్‌లో ఏదైనా సరే గాని ఒకటికి 2 సార్లు కష్టపడాల్సొస్తుంది. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడేమవుతది, ఇక్కడ ఆల్‌మోస్ట్ చంద్రుడి యొక్క నక్షత్రంలో గురువు ఉండటం, చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉండటం వల్ల మెంటల్‌గా గూడా మనిషి డిస్టర్బ్‌గా ఉంటాడు. ప్రశాంతత ఎప్పటికుండదు. కాబట్టి ఈ వ్యక్తికి మనం ఏం చేసామంటే, ఉన్నన్ని రోజులు మమ్మీని దూరం జేసుకోకు. ఒక బిహేవియర్ ప్యాటర్న్ అని నేను చెప్పాను గదా! అమ్మని ఎప్పుడు గాని దూరం జేయకు. ఉన్నన్ని రోజులు నీ దగ్గర పెట్టుకొని మ్యారేజ్ అయినా, ఏదైనా ఈయన 27, 28 ఉంటాడు. కానీ నేనన్నా మ్యారేజ్ అయినా మమ్మీని మాత్రం చాలా ప్రేమగా చూసుకోవాలి. అదెప్పటిదాకా నువ్వు చూసుకుంటావో నీకి ఈ నెగెటివ్ రిజల్ట్ అనేది పాజిటివ్ రిజల్ట్‌గా మారుతది. 100% పక్కా. అదొకటి ఫస్ట్ రెమెడీ. సెకండొచ్చేసి నువ్వు ఊరికేనే పెసర్లు పెట్టేస్తున్నా, గడ్డి పెట్టేస్తున్నా అంటే అట్లా గాకుండా ఆయనకి చెప్పిన రెమెడీ ఏంటంటే, పాలల్లో కొంచెం లైట్‌గా పసుపు కలిపి, ఆ పాలు ఆ పాలేం జేయాలంటే గడ్డి మీద జల్లి, ఒకరోజు ముందు బుధవారం రోజు రాత్రి జల్లి, ఒక ఈ పూజా గదిలో గాని ఎక్కడైనా పెట్టి, నెక్స్ట్ డే మార్నింగ్ థర్స్‌డే తీసుకెళ్ళి అది గోమాతకి అక్కడ తినిపిచ్చేసేయి. అలాగే నిత్యం గూడా టెంపుల్‌లో ఏం జేయాలి అంటే, ఒకటి స్టీల్ కడాయి, అలాగే కొంచెం ఒక కేజీ పసుపో, లేదా పసుపు కొమ్ములైనా ఏదైనా సరే గాని నువ్వు నెల నెల ఇస్తూ ఉండు అని చెప్పాను వ్యక్తికి. ఈయన సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో బ్రహ్మాండమైన గ్రోత్ ఈయన జూసారు. ఈయన చాలా మందిని సజెషన్ జేసి
మన దగ్గరికి పంపించారు. మనమేం మాయలు లేవు, మంత్రాలు లేవు. ఇదంతా ఒక సైన్స్ అంతే. ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్స్. మనం ఎట్లా ఒక గ్రహాన్ని సంబంధించిన ట్రిగ్గర్ చేసుకోవచ్చు, ఆ యోగాని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుంటే, జీవితంలో నువ్వు ఏదైతే రాసుకొనొచ్చావో అది నువ్వు పొందగలుగుతావు. కాబట్టి అది పాపం చాలా మందికి తెలియక ఆళ్ళిప్పటికి నాకు బుధ మహాదశ జరుగుతుంది, బుధుడికి రెమెడీ చేస్తున్నా అంటారు. కానీ ఈ డెప్త్ అనలైజేషన్ ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీస్‌లో ఉన్నాడు, ఏ రాశికి అధిపతి అన్నీ మొత్తం చూడాల్సొస్తది. ఇది మన రెగ్యులర్ పని కాబట్టి నాకు 10 నిమిషాల్లో నేను అనలైజేషన్ చేసేసుకుంటా. కాబట్టి చాలా మందికేంటంటే ఇలాంటి కాంబినేషన్ తెలియకనే వాళ్ళు ఇప్పటికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రొఫెషనల్ లైఫ్‌లో, ఫ్యామిలీ లైఫ్‌లో పెళ్లి జరగక. కాబట్టి మీ జాతకంలో ఇలాంటి కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా? తెలుసుకోండి. దానికి సంబంధించిన బిహేవియర్ ప్యాటర్న్ మార్చుకోండి. తప్పకుండా లైఫ్‌లో సక్సెస్ మీకు సొంతమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.